ట్రంప్కి కూడా ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? ట్రంప్ని హత్య చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా? చార్లీ కిర్క్ ఈయన 31 సంవత్సరాల యంగెస్ట్ పొలిటీషియన్ అనమాట. ఒక రిఫార్మిస్ట్, ఒక కన్జర్వేటివ్ పొలిటీషియన్. ఈయన ఉటా యూనివర్సిటీలో, ఉటా అనేది ఒక స్టేట్ యూనివర్సిటీ అనమాట, ఉటా ప్రావిన్స్లో ఇక్కడ జరిగిన ఒక మీటింగ్లో ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన మీద కాల్పులు జరపడం, ఆయన చనిపోవడం జరిగింది. ట్రంపే డైరెక్ట్గా ఈ ప్రకటన చేసి ఈయన చనిపోయాడు అని ప్రకటించడం జరిగిందనమాట. ట్రంప్కి ప్రెసిడెంటల్ మెడల్ అనే ఒక అవార్డు కూడా, అంటే ఇండియాలో భారతరత్న అవార్డు లాంటి ఒక అవార్డును కూడా ఆయనకు ప్రదానం చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. చాలా విశిష్టమైన, చాలా పాపులర్ లీడరు. తర్వాత ఆయన ఏంటంటే చేంజింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ఎన్జిఓ కూడా పెట్టింది, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఎన్జిఓ. సో చాలా విశిష్టత ఉంది. ఈయన 2004లో, ముఖ్యంగా 2004 ట్రంప్ ఎన్నిక అవ్వడం వెనకాల ఆయన పాత్ర కూడా చాలా ఉందన్నమాట. ఇలాంటి పొలిటీషియన్ ట్రంప్కి చాలా క్లోజెస్ట్ అలై ఆయన చనిపోయాడు ఈరోజు. అంటే యుఎస్ హిస్టరీలో పొలిటీషియన్ చనిపోవడం పెద్ద గొప్ప కాదండి. 1968, 69లో మార్టిన్ లూథర్ కింగ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నీగ్రో లీడర్, గాంధీయన్ ఫాలోవరు, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అలాంటి ఆయన యంగెస్ట్ పొలిటీషియన్ యుఎస్లో హత్య గావింపబడ్డాడు. మనం గుర్తుపెట్టుకోవాలి.